శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి తరలిస్తున్న 6 ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 47 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి కేరళకు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కర్నూలులో ప్రమాదవశాత్తు ఓ కారు కాలిపోయింది. శివరాత్రి సందర్భంగా జగన్నాథ గట్టుపైకి వెళుతూ ఉండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోని 5 వ్యక్తులు బయటపడటంతో ప్రమాదం తప్పింది. నెల్లూరులో ఈనాడు రీజనల్ స్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 14 పాఠశాలల నుంచి 160 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్, సామాజిక అంశాలపై పోటీలు పెట్టారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం జ్వాలాపురం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. లారీ డ్రైవర్ నిలపకుండా పరారయ్యాడు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రికవరీ సెంటర్ వద్ద ఉన్న కాంపౌండ్ గోడ కూలిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొన్నేళ్లుగా గోడ శిథిలావస్థలో ఉందని చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదని ప్రజలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం కోడూరు చెరువు నుంచి యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ట్రక్కు మట్టికి 700 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీ హీరో సందీప్ కిషన్ దర్శించుకున్నారు. అమ్మవారికి సందీప్ ప్రత్యేక పూజలు చేశారు. తాను నటించిన మజాకా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా మహానందిలో ఎద్దుల పోటీలు నిర్వహించారు. టీడీపీ రైతు కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులు జరగనున్న ఈ పోటీలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఎద్దుల పోటీలు చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో వెలసిన శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివనామస్మరణలతో స్వామివారి బ్రహ్మరథాన్ని ఊరేగించారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లిలో శ్రీ వీరనారాయణస్వామి పరసలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ప్రదక్షిణ చేయించారు. పరసను తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు.